హలో హాయ్ మామ. ఈ రామాయణం అనే ఈ వీడియోని చాలా అద్భుతంగా చేశారు మామ. ఇక్కడ మహేష్ బాబు గారు ఎంతో న్యాచురల్గా నిజంగా రియాలిటీగా చేసినట్టే అనిపించింది. అక్కడ రామ అని రాసున్న అన్నం కూడా ఎంత నీట్గా కనిపించింది. ఇక్కడ సీతాదేవి పాత్రలో కీర్తి సురేష్ అయితే నిజంగా జీవించారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా న్యాచురల్ యాక్టింగ్ లాగే ఉంది. మనిషి యాక్ట్ చేసిన అంత బాగా యాక్ట్ చేయలేరేమో అనిపిస్తుంది. ఆఖరికి ఉడతలు కూడా వదలలేదు, అంత బాగా న్యాచురాలిటీగా చూపించారు. అంటే రాముడు సీతాదేవిని తేవడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఉడతల సహాయం చేస్తాయి కదా, అది కూడా నెక్స్ట్ గరుడని కూడా చూపించారు మనకి. గరుడ కూడా ఆయనకి ఎంతో సేవ చేసిద్ది కదా, ఆ విజువల్స్ కూడా చాలా అంటే చాలా క్లారిటీగా చూపించారు. అక్కడ ఎమోషన్ కూడా చూపించారు. మహేష్ బాబు గారు ఎమోషన్ చూపించారు, గరుడ ఎమోషన్ కంటితో కూడా చూపించారు. తను వర్షంలో తడుచుతూ ప్రాణం పోతూ కూడా రాముడికి నీడనివ్వడం అసలుకి ఎంతో అంటే చాలా అద్భుతంగా చేశారు. ఆ చూడండి ఆయన ఎక్స్ప్రెషన్ అసలు ఎలా ఉంది చూసారా, రియాలిటీగా చేసినట్టే ఉంది కదా. అసలు నేనైతే నమ్మలేదు ఫ్రెండ్స్. అసలు ఆ విజువల్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో అసలు ఆ విఎఫ్ఎక్స్ అలా ఎలా చేయగలిగారు. మహావతార సినిమాలో సేమ్ అలాగే కనిపిస్తాయి, ఎంత బాగుంది. ఇక్కడ సీతాదేవి ఏడవడం, తను మైండ్ అసలు ఎంత నిజంగా మనకి లైవ్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఆదిపురుషులో కూడా బ్యాక్గ్రౌండ్ చూడండి, అంత మంచి గ్రాఫిక్స్ ఆదిపురుషులో కూడా లేదు. అయితే ఇక్కడ మన నాని అన్నను కూడా ఇందులో చూపించారు. రాముడి తమ్ముడిగా అంటే లక్ష్మణుడి పాత్రలో అన్న కోసం ఎదురు చూస్తూ కన్నీరుతో ఉన్నాడు. సో ఆ విజువల్ కూడా ఒక్క సీన్ అంటే సీన్, ఒక్క బిట్ కూడా మిస్ చేయలేదు. ఇక దీని తర్వాత నిజమైన ఘట్టం అనేది ఎన్టీఆర్ గారు వచ్చేసారు. రావణుడి క్యారెక్టర్ ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అనిపించింది. ఆదిపురుషులో రావణుడిని బిగ్గెస్ట్ హిట్గా చూపించారు అంటే ఏమో అనుకున్నాం, కానీ ఇది నిజమైన రావణుడిని చూపించే రౌద్రం. ఆ రౌద్ర రసం అనేది అలా చూపించాలి. చేతితో ఆరతి ఇవ్వడం, చెయ్యి కాల్చుకొని, అసలుకి నిజంగా ఇది థియేటర్లో కానీ ఈ సీన్ పడితే గూస్ బంప్స్ గ్యారంటీ. చూసుకుంటే ఆ శివలింగం మీద ఆ మంటలు రావడం, అంటే ఈయన ఆరతిస్తుంటే శివలింగం కూడా తన్మయత్వం చెందినట్టుగా. ఇక జాన్వీ కపూర్ గారికి తన కెరియర్లో ఇంత మంచి క్యారెక్టర్ ఇంకా సినిమాలో కూడా రాలేదు, కానీ ఈ విజువల్స్లో అంత బాగా చూపించారు. జాన్వీ కపూర్ గారు నిజంగా ఎంతో చక్కగా ఉన్నారు ఆ క్యారెక్టర్లో. అంత చీరకట్టు, తను అందం, నిజంగా ఇది సినిమా థియేటర్లో కానీ ఇదే స్టైల్తో కానీ జాన్వీ కపూర్ గారు పడితే మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.